హాయ్ ఫ్రెండ్స్, మనము మజ్జిగ పులుసు ఎలా చేస్తారో చూద్దాము. ఇక్కడ బాగా వర్షం పడుతుంది. వర్షం పడ్డప్పుడు మజ్జిగ పులుసు కనుక చేసుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరిగిద్ది అనమాట. వర్షం అప్పుడే కదా మనకి ఎక్కువ కోల్డ్ వస్తుంది. ఆ కోల్డ్ ఫ్లమ్ పట్టిద్ది. ఇదంతా పోవాలి అంటే మజ్జిగ పులుసు ఎక్కువ చేస్తారనమాట ఈ వర్షాకాలంలో. ఎందుకంటే పసుపు ఎక్కువ వేస్తాం కాబట్టి మజ్జిగ పులుసులో, దానివల్ల మనకి కఫం అనేది అంటే ఫ్లమ్ కరిగిద్ది అనమాట. సో కరోనా టైంలో చాలామంది ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ మజ్జిగ చారు డిష్ అనేది కంపల్సరీ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు అనమాట. అలాగే డాక్టర్స్ కూడా చాలామంది చెప్పారనమాట కరోనా టైం. ఆనియన్, ఒక 3-4 చిల్లీస్ అండ్ అల్లం అండ్ కరివేపాకు ఈ మజ్జిగ చేసుకొని పెరుగుని చక్కగా తాలింపు వేసి, తాలింపు చల్లారిన తర్వాత వీటిలో కలుపుకుంటాం అనమాట. అలాగే ఈ ఆనియన్స్ అన్నీ ఇలా పీసెస్ కట్ చేసుకుంటాము అండ్ చిల్లీస్ కూడా కట్ చేసుకుందాము, కరివేపాకు అండ్ ఇవి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకుందాము. వీటన్నిటిని తాలింపులో వేయకుండా మన తాలింపు లాస్ట్లో దించే ముందు కనుక వేస్తే జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అట్లా ఆ హీట్లో కొంచెం అలా ఉంటాయి. మళ్ళీ మగ్గనిస్తే బాగోవు అనమాట. కొంచెం లాస్ట్లో దించే ముందు వేసేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. వాటిని మజ్జిగలా చేసుకున్నాము. పలుచగా చేసుకుంటే, ఎంత పలుచగా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి మజ్జిగ చారు. దీంట్లో మనము సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము అండ్ పసుపు దీంట్లోనే వేయాలి డైరెక్ట్గా. దీంట్లో వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట, మజ్జిగ చారు ఫ్లేవరు. ఇలా పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఈ కలర్లోకి వస్తే బాగుంటాయి అనమాట. దీంట్లో మనం తాలింపు రెడీ చేసుకొని చల్లారిన తర్వాత ఈ తాలింపుని, అది ఆనియన్స్ కూడా కొంచెం పచ్చిగానే ఉండాలి, ఆ మినపప్పు, మిర్చి ఇవన్నీ ఉంటాయి కదా, బాగుంటాయి క్రిస్పీగా. వేసేసుకొని ఫ్లేవర్ చూస్తుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. పసుపు ముందే వేసేసుకుంటే స్మెల్ కూడా అదిరిపోయిద్ది అనమాట. ఇంట్లోకి ఉల్లి కారం బాగుంటుంది అనమాట. ఇది పలచటి మజ్జిగతో కనుక మజ్జిగ చారు చేసుకుంటే, మేము మజ్జిగ చారు అంటాము, కొంతమంది మజ్జిగ పులుసు అంటారు. మజ్జిగ చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా అన్నం తినేసేయచ్చు అనమాట దీంతో. ఈ కలర్ఫుల్ మజ్జిగ పులుసుతో ఈ ఉల్లి కారం నంచుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. చూడండి, మీరుగా టేస్ట్ చూడండి. ఇంకో పచ్చిమిర్చి పచ్చివి, ఆనియన్స్ పచ్చివి తగులుతుంటే బాగుంటుంది, ఘాటుగా ఉంటుంది కొంచెం. ఫస్ట్ మీరే తీసుకోండి, హ్యావ్ ఇట్.